దీంట్లో సూపర్ క్లారిటీ వస్తుంది. తినకపోతే తీసేస్తాడేమో. సేమ్ ఇంత వస్తే చాలా. ఇది కూడా రావాలా? ఇది రావాలంటే ఇది పెంచుకోవాలా నేను అందుకు. రానండి, అది వస్తే కొంచెం ఈ షేప్ రానే చూడు ఇట్లా. దానికి దీనికి పాయింట్ గ్రూలా అంటే టచ్ లేకుండా రావాలి. టచ్ కాకూడదా? ఆడక్కడ ఆడ అట్లే కదా ఉంది. ఆడైతే అట్టే ఉంది. అట్లే నీట్గా అంటే చూసేదానికి బాగుంది కదా. సరే, ఇది ఎందుకు కాదన్నాను నేను. చేస్తే పోతుంది. అన్నీ ఏం చేస్తాను లెక్కలు రాసుకుంటా అంతే. రాదే ఇదంతా అయిపోయింది కదా. హౌ టు రిపేర్ దిస్? ఎలా రిపేర్ చేయాలి?
రౌండ్ చేసేది చేస్తాను కదా. నువ్వు కొత్త డిజైన్ రెడీ చేసేచ్చు. ఇట్లాంటి డిజైన్లు ఆల్టరేషన్ అంటే నాకు తలనొప్పి. అది నేను అట్టే వేసి ఇచ్చేస్తా. ఇంకా నేను పని ఎత్తుకుంటే అది నా వర్కే వేరే కదా. నాకు అది సాటిస్ఫాక్షన్ లేకపోతే అది కస్టమర్ అన్నా కానీ నాదే కూడా కానీ అది ఎంతసేపు అన్నా కూడా ఎత్తుకుంటానండి. అది ఒకసారి అంటే ఇది ఏం ఉడికి అట్లా చెప్తే గుర్తుండి ఇది వచ్చి తగ్గించేదానికి, లోయర్ అంటే పైన ఇంకా కింద తగ్గించేదానికి స్మూత్. రైస్ ఓన్లీ. రైజ్ అనేది పైన తగ్గించేదానికి మాత్రమే. నార్మల్ అంటే రెండింటిని బేస్ చేసుకొని తగ్గిస్తుంది. ఇది అది డిజైను, అది నువ్వు అడిగిన ఫినిషింగ్ అడిగినావు కదా, దానికోసం ఇప్పుడు ఇంత అది తగ్గించేసి డిజైన్ తగ్గించి కొంచెం పైకి లాగినా కూడా పర్వాలేదు. నీకు ఆ సైడ్లో ఆ వంపులు రావాలంతే. ఉండు, ఎంత పని చేయనమ్మా అంతే. ఎంతో పని ఇప్పుడు ఎత్తుకునేనమ్మా. అంటే ఇది ఇక్కడ కట్ అయిపోయింది కదా, దానికి ఆల్ట్రేషన్ చేసిన. డాడీ పనుకుంటాడేమో. లేదు, తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇంకో సాఫ్ట్వేర్లో ఇట్లా చేయడం చాలా ఈజీనా. కొత్తగానే రెడీ చేసేసా. కాదు ఇట్లా కొత్తగా రెడీ చే దాంట్లో ఈజీగా ప్రాసెస్. ప్రాసెస్ అని ఇప్పుడు వచ్చేసిందా, కట్ కానట్టు డిజైన్ వచ్చేసిందా, ఇది నీకు షేప్ వచ్చేసిందా, వీటిలో కూడా ఏం చేంజెస్ లేదు కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కిందది మాత్రమే నీకు కావాలా. అబ్బా నీది తెల్లారి ఏం జరిగింది తెలుసా స్వామి, ఇది ఉన్నట్టుండి క్లోజ్ అయిపోయింది. ల్యాప్టాప్ ఇది ఫైల్లో డిలీట్ అయిపోయింది. తెల్లారి కడిపే కలిపోయింది. గమ్మున మళ్ళీ లేచి చేసుకోండి నేను. అట్లానే ఇప్పుడు అయ్యాను అనుకున్నా సేవ్ చేసేస్తే ఇంకేమో కూర్చొని రెడ్ వచ్చాము. వదిలేచ్చా మా ఇంట్లో ఫోన్ మీద ఫోన్ ఇంకా నాకు అది వేరే డోర్ ఒకసారి చెక్ చేసుకోవాలి నేను. సరే డోర్ అట్లే పెట్టేసి మార్నింగ్ కూడా వచ్చి చిన్న నీకు నైట్ పర్లేదు, నేను కాలం పగల్లో కూడా వేస్తాను, నేను పర్వాలేదు. రేపు డాడీ మళ్ళీ ఏమన్నా అనుకుంటారా? డాడీ ఏం లేదు, అట్లా ఏం లేదు. నీకు తెలీదు పెద్దోళ్ళు, డాడీ నా టైపే. అట్లా పెద్దోళ్ళు ఎట్లా అంటే నాన్న అట్లా పని కాలేదే అనుకుంటారు. లేదు డాడీ అట్లా ఫీల్ అయ్యారు. తెలీదు, పెద్దోళ్ళు ఎప్పుడు పెద్దోళ్ళుగానే ఉంటారు. పెళ్ళి ఏమైనా కుదిరింది వీటికి? లేదు కొంచెం పనులు బల్లె పనులు అన్నలే. ఫ్రెండ్స్ ఎక్కువ. సెంటర్కి రాలేదు అది. ఈ సెంటర్ అది ఎత్తుకొని సెంటర్ కొడితే వచ్చేస్తాను. నువ్వు అనుకునే సెంటర్ కాదు, నేను అడుగుతాను. నేను ఇది సెంటర్ కావాలి నాకు. అదే అన్న పేస్ట్ చేస్తున్నా కదా. అది కాదండి చెప్తా, నీకు అర్థం కాదు. డిజైన్ సెంటర్ రావాలి కదా, ఎంత వస్తుంది నీకు సెంటర్? డిజైన్ సెంటర్గా ఉంటుంది. ఇది సెంటర్ రావాలి నాకు. నేనేం చెప్పను సరే, నువ్వు చెప్పేది 2D, టోటల్ 2D. అది మాత్రమే ఆ డిజైనే సెంటర్కి వస్తే ఈ లాస్ట్ ఎడ్జ్ ఏం చేస్తావో అది కరెక్ట్గా రాకపోతే ఒక నిమిషం చెప్పు. షిఫ్ట్ పట్టుకుని దీన్ని పట్టుకుంటాం కదా, దీనికి సెంటర్ తెప్పించుకుంటాం కదా, దీనికి బాటం తెప్పించుకుంటాం. డిజైన్ వెడల్పులో తక్కువ ఉంది కదా, డిజైన్ ఎత్తుకునేదే వెడల్పు తక్కువ ఉంది కదా, అది నీ సైజ్ ఎక్కువ, డిజైన్ ఉండేది తక్కువ కదా. నేను మళ్ళీ 3D చేసేది. నాకు మ్యాచింగ్ కావాలి కదా. ఆ బీడింగ్ ఎంత కావాలి ఇప్పుడు? ఆ బీడింగ్ ఒక 1/2 ఇంచ్ చేసుకుందామా? 1/2 ఇంచ్ చేస్తేనే కదా గ్రిప్. 1/2 ఇంచ్ చేస్తే 12 mm వేస్తే 6 mm. 12 mm వేసుకో. అదే 12.7. 12. ఇంకెంత ఉంది స్పేస్ ఏం రాదులే నీకు. హైట్లో పెంచుతాలే, ఇక్కడ హైట్లో పెంచేస్తాము.
ఈ గ్యాప్ ఇట్టే రావాలా ఫోటో చూపించా. హెడ్ జరుకుందా? లైట్గా గ్యాప్ సైడ్లో ఉంది చూడు. హెడ్ జరుకుంది. ఎడ్జ్ వరకే లైట్లో ఇదే ఎడ్జ్ వరకు ఉంది. తాడు తెలుగులో అక్షరాలు కావాలంటే వస్తుంది. అది యాప్ ఏదో డౌన్లోడ్ చేసుకోవాలంటే. ఏం యాప్? యాప్ కాదు, ఇక్కడే వస్తుంది చూడు. వస్తాయి ఇంగ్లీష్ కదా వచ్చేది. అది మళ్ళీ చూద్దాం ప్లీజ్. ఇప్పుడు పని కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు అర్థం ఇప్పుడు పని అయిపోయి నాకు మైండ్లో వస్తా నువ్వు ఫస్ట్ దీని గురించి ఆలోచిస్తాలేదే నువ్వు. ఆలోచిస్తా ఉన్నా. ఏడ ఆలోచిస్తాను దీని గురించి చూడు అంటే నువ్వు దాన్ని నేను ఏదిరా పని కలదే చూసుకుంటాను. మనకి 1,00,000 టెన్షన్స్ అంటావా? కాదు మనకి అట్లాంటివి సాల్వ్ చేసేవాళ్ళు చిక్తే నచ్చి గుర్తుకొస్తుంది. అందుకని అప్పుడప్పుడు అడుగు పర్లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వదిలే. ఇప్పుడు వదిలే. ఇదేదో ఒకటన్నా చేసి ఇస్తే నాకేదో నేనేదో సాధించినట్లు లెక్క. ఏదో వచ్చినమ్మ అడిగిన దానికి నేను అసలు నా పని వదిలేసి సరే ఇది చేసి ఇచ్చేద్దాము, ఏదో నైట్ వేసుకుంటాడు కదా అని. లేదు నేను వేసుకున్నాను. వేసే ఇంత కష్టపడిన దానికి. అది ఇంకా ఉంది కదా ఆ డోరు, అది మళ్ళీ ఇంత మీరు ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పుడే ఫినిష్ నీట్గా చేసుకుని ఆ తర్వాత 9:30 అవుతా ఉంది. 9:30 అవుతా ఉంది. నేను చెక్ చేసే మినిమం ఇంకా ½ అవర్ ఇంకా ఎక్కువ పెట్టచ్చు. ఫోర్ 5 అదే 4 2 4 ఎందుకు 5 అది ఒకటి వద్దు నాకు. 4 5 స్లిప్ అవుతా పట్టుకునే కూడా కష్టమైంది. నేను 4 5 డీ బీడింగ్ రావాలా దీనికే? అది ఫ్లాట్గా పెట్టుకూడదాం పైన, బాగుంటుంది ఫోటో. లేకపోతే ఇట్లా షేపు హాఫ్ రౌండ్ తిరిగినట్లు కొద్దిగా. అది 1 ఇంచ్ ఏమో ఉంది. ఇది లేదంత స్పేస్. 20 mm పెడతా స్పేస్ పైన బార్డర్. కిందకి ఈ బార్డర్ తర్వాత రౌండ్ హాఫ్ బీడింగ్ అది అట్టుందా? సరే అదెంత? ఒక 12 mm. 12 mm. కింద చూపించదు ఒకసారి. కింద వరకు హెడ్ జర్క్ వచ్చేసింది. యాడ్ మెర్జాయి వద్దు, అదే యాడ్ ఇవ్వకూడదు కదా. యాడ్ కొడితే యాడ్ అవ్వదు నాకు, మధ్యలో డిజైన్ పెరగాలని.
టోటల్ డెప్త్ 20 mm. అది ముందే చెప్పాలి కదా నువ్వు. అదే అట్లా తీసేసింది ఒకేసారి లైన్. ఇది ఏం 3D ఉంది. ఇక్కడ నేను హైట్ చూసుకునే దానికోసం ఇక్కడ స్టెప్ వచ్చింది కదా, ఆ స్టెప్ హైట్ చూసుకుంటే నీకు నేను అది మ్యాచ్ చేసి కరెక్ట్గా రౌండ్ ఇవ్వగలను. లేకపోతే రౌండ్ ఇవ్వలేను నేను. 6.7 7 mm 7 mm ప్లెయిన్ ఇది. ఇది కూడా తెలుసుకుంటే చాలా ఉంది కదా సబ్జెక్ట్. నాకే తెలీదు అంటాను. నాకే తెలీదు. ఇలాంటి ఉంది అప్పుడు. నిజం నాకు కూడా పని రాదు, ఏదో నామకే వస్తున్నట్టు పోతాను. నిజం, ఓకే కాదు. సిక్స్ హైట్ 6'7", 12కి 6 లేదా 12కి 12 పోతే కూడా వద్దు 6 హాఫ్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇది కింద ఎంత వచ్చింది స్టెప్? కింద స్టెప్ వచ్చి 7 mm వచ్చింది. 7 mm అంటే కూడా ఇక్కడ ఇంకా 8 పెట్టుకో. 8 చాలా డిఫరెన్స్ ఉంది. అది సరిపోతుంది. స్క్వేర్ అంటే ట్యాపర్ లాగా. నువ్వు ట్యాపర్ ఎక్కడ అడిగినావు? నువ్వు దాంతో ఉన్నట్టు కావాలన్నావు కదా. అది మీరు ఆ స్క్వేర్ అంటే అదే ట్యాపర్ ఏమో వస్తుంది. లేదు, పీస్ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది, పర్వాలేదు అప్పుడు. అంటే విడితే వీటితో సరేలే. నువ్వు అడిగింది ఇక్కడ నాకు 12 mm కావాలన్నావు. ఈ డిజైన్ ఇది సరిపోయింది, లేదా డిజైన్ వెడలు తగ్గించాలని. సరేలే మళ్ళీ మొత్తం చేసుకొని తగ్గించుకోవచ్చు కదా, ఇట్లా పైకి లాగల్లా అంతే. తగ్గించుకోవాలి, తగ్గించుకుంటే మధ్యలో తగ్గిపోతుంది, పర్లేదా? పర్వాలేదు. కూర్చోనా సూనా. ఏదో తమ్ముడు పవన్ అని నేర్పిస్తాడు, నువ్వు నేర్చుకున్నది వదిలేసి నువ్వు. నాకేం ఇస్తావా? మాదంతా ఇప్పుడు అవ్వదు, నువ్వు వచ్చేయి. ఇది లింక్ అయితే ఇది కట్ అవుతుంది. ఎంత అడుగుతా కావాలంటే
విడ్త్ వచ్చి 169. దానికన్నా 14 ఎక్స్ట్రానా? సైడ్లో రావాలి కదా, దీనికి రౌండ్ లేదా? పోలీసు వాళ్ళు వస్తారా? ఆడవాళ్ళు ఇది రెడీ చేస్తుంటారు. పోలీసు వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళేనా? తింటా. అమ్మడి కొలతకు వచ్చేసిందమ్మా. దీంట్లో స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ లేదా? ఎలా? సిస్టంలో
అవును ఉంటుంది కదా అన్నా. అయిపోయినాయి కదా. గొర్రెలాగా ఇంకేం లాస్ట్ ఫినిషింగ్ టచ్లో గుర్తు చేస్తాను. గుర్తు చేస్తే ఏం చేశారు. మా షేప్ వెళ్ళిపోయినాయి. పట్టుకో. ఏమో మిస్టేక్ అయిందిరా. హాస్పిటల్లో ఏడిపిస్తుంది. ఎక్కడికైనా మాకు చైర్స్ వేరేలాగా ఉంటుంది. చూద్దాం ఎట్లా వచ్చిందో. నాకు తెచ్చేయమంట తెచ్చి. సరిపోయిందా? సరిపోయింది. హైట్లా హైట్ కావాలి. Mm. 6 స్టార్ట్ 8 6 12 టోటల్ ఉంది 14. నువ్వు టోటల్ 20 చెప్పింది నువ్వు. ఆ సైడ్లో ఆల్రెడీ ఉంది 7 8 వస్తుంది.
దానికి 12 ఇచ్చినాం. చూద్దాం ఎంత హైట్ ఏం బజ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. అదేరా లేదు, చాలా హైట్ అయిపోయింది. లేదు అవును, చాలా హైట్ అయిపోయింది. టోటల్ స్కెల్ దాంట్లో అట్లా 24 ఉంది, అప్పుడు 25 దాకా వచ్చేసింది. కంట్రోల్ సెట్ కొట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 6 అనేది 4 mm చూడడానికి ఎట్లా ఉందా. అండ్ 4 మైనస్ చేస్తే 2 mm. అంటే నువ్వు చూసేదానికి ఎట్టుంది కరెక్టే, ఆ డిజైనే వేరే. నువ్వు ఆ 2 డిజైన్లు మాత్రం తెచ్చిచ్చాను, మొత్తానికి ఆ మోల్డే వేరేలాగా వెళ్ళాము. ఆ మోల్డ్ తీసుకొని ఆ మోల్డ్ సైడ్ పీస్ పెట్టి అందంగా వేరేలా క్రియేట్ చేసాను. ఇంకా ఆ 2 డిజైన్ నువ్వు ఇచ్చేసిన దానికి ఈ డిజైన్ 2 ప్లేన్ వచ్చింది అన్న. ఇంట్లో వదలరు. సర్లే లేదు పేరుందా పెళ్ళి కోసం ఇప్పుడు ఇవన్నీ చేస్తాను యుద్ధాలు. చెప్పండి, నేను ఖర్చే పెట్టిను. నేను ఇంటికి ఖర్చు పెట్టే బదులు ఇది ఇప్పుడు కబోర్డ్కే 2.5 లక్షలు దాకా అయిపోయా. వేరే తామైతే నెమ్మదిగా నేను ఇంకొక 2.5 లక్షలు వేస్తే ఒక బిట్ ఈ జాగానే వచ్చేంత. నా లేదు నా అంత సీన్ ఉంటే నేను ఇల్లు కూడా కట్టాను. నేను గాలి అయ్యో మనకి పోయి అన్న పడతాను ఇట్లా ఉండేది స్టోరీ. నా లేదు నా నిజంగానే ఇంక అబద్ధం చెప్తే నాకేం వస్తుంది. నేనేం రాదు అబద్ధం చెప్తే. వస్తే నిజంగా రూపాయి లేకుండా ఖర్చు లేకుండా 50,000 ఎత్తుకో తాళి ఎత్తుకొని పోయి కట్టేది. మొత్తము 50,000 తాళి దారం ఒక పూమాల 500 ఐవరికి 2 50,000 తాళి ఇవి బొట్లు కావాలి కదా. ఫస్ట్ ఏదన్నా ఒకటి కడతారు, అన్నీ వేసుకుంటారు. ఫస్ట్ అవన్నీ లెక్కేసి అవి కూడా డబ్బే కదా లెక్కే. అండ్ 50,000 70,000 పెడితే ఇవి వచ్చేస్తాయి. ఒక దారము 2 పూమాల్లో ఐవరికి ఒక 1,500 2,000 పెట్టాలా. ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలా. 1,00,000 పెట్టుకుంటే పెద్ద ప్లానింగ్. చిన్నగా ఉందా లుక్ రావాలంటే ఇది హైట్ రావాలా. హైట్ వస్తే పర్వాలేదా. నువ్వు 20 mm మేర అంటానవే నువ్వు. సరే ఆ లుక్ వచ్చేలాగా ఏమో చెయ్యి. పారై 6 పెళ్ళి చేసుకున్నట్టు రామాయణ సార్. పెళ్లి చేసుకుంటే 6 గంటలకే ఫోన్ వచ్చి ఉంటుంది. ఇప్పుడన్నా 9 గంటలకు వచ్చింది ఫోను. 6 గంటలకే 9 నంచుకునేకి కూడా కావాలి. ఇప్పుడన్నా అమ్మలు నేను చేసి పెడతారా అని పిలుస్తాను. అప్పుడు తీసుకొద్దురా అని పిలుస్తా. తెచ్చుకో కావాలంటే. అప్పుడు బుర్ర కూడా పని చేయలేదు కూడా నాశనం అయిపోతుంది. నా డాడీ కాస్తా ఉన్నాను నా పోయి తినేది పోన్నా. మీరు నాతో పెట్టుకోవద్దన్నా. నాతో పెట్టుకో అంటే నా గురించి ఆలోచించి నా గురించి అర్థమైంది. అది డైలాగ్ బాగుంది. నాతో పెట్టుకో
లేదు, నేను ఒక పూట తింటే కూడా ఇంట్రెస్ట్గా పనిగానే ఉంటే తినేలేదు, ఏమీ లేదు. నా పని నేను చేసేదాకా నేను లేసేలేదు. ఈరోజు అది అవ్వాలంటే అది అయ్యే తీరాల. గుర్తుపెట్టుకో, నీకే చెప్తాండి ఇది. అది కొద్దిగా అది అలవాటు అయిపోయింది నా. మీ నుంచి చాలా నేర్చుకోవాలి సార్. అందుకు మీరు పోయి తినే పాయింట్ పెద్దోళ్ళు ఉండేది కదా. లోపలికి వస్తే దాని మీద ఇంకొక పని చేయాలి. డిజైన్ ఎంబోస్ కావాలి కదా. అవుటర్ లైన్ లేదా? కంపల్సరీ డిలీట్ చేయాలన్నా. డిలీట్ చేస్తే అవుటర్ లైన్ ఎత్తుకోవాలి. దేవుడా, అవుటర్ లైన్ పెట్టు దేవుడా. లేదు, పూజ అవుట్లైన్ అవుటర్ లైన్ కావాలి. మూడోసారి చేయండి, దాంట్లో ఏమన్నా డిలీట్ చేసాను. 4, 5 లేదు, ఒకదంతా లేదు, 5 లేదు, 4 లేదు. ఇంకా కొత్తది ఇంకేమన్నారో నేనే విన్నాను. ఇప్పుడు దాంతో ఏం సార్ మనకి? హైట్ పెంచి ఇప్పుడు అది నువ్వు ఆ లుక్ రావాలన్నావు కదా. ఇప్పుడు ఆ లుక్ రావాలంటే నేను నాకు అవుట్లైన్ కావాలి. అప్పుడు ఆశాభాషి కాదు. లోపలికి వచ్చామని చెప్పు. మా మామ నైట్ బయట తింటారు సార్, అట్లంతా ఏమి. పాపం అంకులకి క్లీన్ల పాపంలా పుణ్యంలా ఏం తెలుసు. పెద్దలు వాళ్ళు పెద్దలకు తెలుసు. అని అనుకుంటుంటాడు. పోయి ఇప్పుడు వచ్చేసి నా కష్టాలు తినుకుంటా. వద్దు మామ. కింద అది గ్రూ లాగా వచ్చేస్తుంది లేదు కదా, అంటే అది నీకు కవర్ చేస్తా. కవర్ చేసి నీకు తెలియకుండా నాకు తెలియకుండా చేసి ఇస్తా సార్. ఎన్నో మాఫ్స్ చేశాను. నేను ఎప్పుడు ఇట్లా అయ్యాదో కారం చేస్తా ముందుకనే ఇప్పుడు పర్లే కదా. అన్నిటికన్నా పర్వాలేదు. అంటే ఎక్కువ వర్క్ ఉంటే చేయలేను, ఈ ప్లెయిన్ వీగా చేస్తా. 24.663. ఓకే 3D. దానికి ఇప్పుడు ఇంత రామాయణం. ఇప్పుడు వేవ్ విజార్డ్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో మనం
ఈ యాంగిల్ ఇట్లే ఉండాలి, అట్లా పెట్టుకోవాలా, లేకపోతే ఇట్లా ఈ పక్కకు పెట్టి అట్లా కూడా పెట్టచ్చు, పెట్టలేము అట్లా. 24.66 6 చెప్పు ఇప్పుడు. ముక్కాలు కంటే ఏది అదే అడిగింది ఇప్పుడు. యాదంటే అది సెలెక్షన్ చేసుకోవచ్చా, లేకపోతే ఇట్లా అది దానికి రావాలా, అప్పుడు దాని లుక్ వస్తుంది. నీకు స్టెప్ రాదు అక్కడ. అదేలే, ఇది డెప్త్, చివరి డెప్త్ కాబట్టి అది నీకు వైట్గా చూపిస్తాను. అంతేనా? కర్వ్ వచ్చి ఇట్లా దిగింది, దానివల్ల స్టెప్. నేను నేర్చుకుంటే చేయగలనా నేను ఏడ్చినా ఇట్లా? ఏదైనా చేయొచ్చురా, మనుషులకు తెలియదు ఏమైనా. 2.77 నేను నీలాగ మనిషే కదరా. అంటే టాలెంట్ ఉండాలి కదా, మనుషులే టాలెంట్. మీ డాడీ దీన్ని బట్టి చూస్తే మీకు ఎంత టాలెంట్ ఉండాలి, అదంతా ఎంత. ఎందుకని సేవ్ చేద్దాం స్వామి, సేవ్ చేయకుండా చేస్తా. వీడు పని బెస్ట్. ఏం చేయదప్పా. భోజనం తెప్పించే ఏముంది, ఇంటికి పోతే తినేసి నాకంటే డాడీ కాస్తా ఉంటాడు కదా అనేసి. కాదు ఉన్నాయి, మీరు ఆఫ్టర్నూన్ కూడా వద్దంటారే. నేను ఇంటికి పోయి తినాలి. అది బయట ఎక్కువ తినరా, ముందు వచ్చిన. ఓకే డబ్బా, ఇదేదో స్టెప్ వచ్చేసి మనం దాన్ని స్టెప్ అంటాను, దాన్ని మాఫ్ చేసి ఇచ్చేస్తాను. ఇంట్లో కొడతాను. ఇప్పుడు ఇంత మాత్రం వస్తుంది, మళ్ళీ డిజైన్ క్యాన్సిల్ చేస్తా. వద్దులే అంత ఓపిక లేదు. వద్దులే అదే వస్తే ఊళ్ళో కాస్త ఎక్కువ మాట్లాడితే. లేదు ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు చూడండి, దాంతోనే ఇప్పుడు సైడు ఇట్లా తెగినట్లు వస్తుంది కదా,
అది యూజ్ చేసి ఇట్లా సైడ్లో కూడా రౌండ్ ఇట్లా ఇట్లా మడిచేయచ్చు కదా, స్మూత్. ఆ, డాడీ రేపటి నాటికి లెక్కేస్తాడమ్మా, 2 రోజులు అయిందని. ఏంది డోరా? అదే అట్లే ఏం లేదు. సోనమ్మా, మేమంతా వర్త్ వాళ్ళం, వర్త్. మనం మాఫ్ చేస్తే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 7 7 7 5 6 7 3 లేదు. స్కేల్ ఎంత కరెక్ట్ 8 వస్తా. వర్త్ ఒకేసారి 8 ఇస్తే కరెక్ట్గా వస్తుంది కదా. అంతా మ్యాచ్ అవ్వాలా నాకు. మ్యాచ్ అంటే నువ్వు అడిగినా కదా, కనెక్షన్స్ ఎవ్వరు కనపెట్టకూడదు. చిన్న చిన్న దాంతోనే కనబడతా. వర్త్ వర్మ వర్త్. అంత ప్రాసెస్ ఉండవు, దానికి ఎంత ఫినిషింగ్ ఇయ్యాలో. ఇట్లన్నా చేస్తే అంటే నేను ఎందుకంటే దీని మీద అట్లీస్ట్ ఏదో చేస్తామని కాదు, ఇట్లన్నా నేర్చుకుంటే మనం చదువుకునే చదువుకి ప్లస్ చేసే పనికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏం ఒక చేయాలి? ఆశ, ఇది ఇట్లా బాగా నేర్చుకోవాలి మీలా. నేను నేర్చుకోవద్దు అని చెప్పినా. అంటే ప్రో అంటాం చూడు. నేను ప్రో కాదు, ప్రో బాటే. ఇంకా ప్రో కాలేదు నేను. మీరు బాట్ అంటే మేము ఇంక బాట్ కాదు, అప్పుడు పుట్టిండావు. బిగినర్స్. ఓకే, ఇది రాదు, 6 5 వేస్తావు కదా, మళ్ళీ ఇవి రావు, ఎగిరిపోతాయి. ఇలా వచ్చినా కూడా ఎగిరిపోతాయి. ఎగిరిపోతాయి, ఉండవు. ఎయ్ సరే, అంతేనా? అంతే 7th 5 ఫస్ట్. సరే.